అమెరికాలో కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. అంటే ఏదో ఒక విషయం గురించి ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత బయటికి వస్తున్నప్పుడు అక్కడ మన తెలుగు ప్రజలు, తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు జై రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి అన్నకు జై, రేవంత్ రెడ్డికి స్వాగతం అనే విధంగా ఇట్లా విపరీతంగా నినాదాలు చేస్తూ ఆయన గురించి అరుస్తూ అక్కడ ఆయనకైతే ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మన తెలుగు ప్రజలు ఎవరెవరైతే ఉంటారో అక్కడ తెలంగాణకు సంబంధించిన తెలుగు ప్రజలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎయిర్పోర్ట్లో ఆయనకైతే ఘనంగా స్వాగతం పలకడం, పూల బొకేలు, ఆయనకు కాంగ్రెస్ సంబంధించిన కండువాలు ఆయన మెడలో వేసి ఆయన ఘనంగా స్వాగతం పలకడం, ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో చేయడం జరిగింది. అయితే పూల బొకేలు ఇవ్వడానికి మాత్రం అందరూ కూడా పోటాపోటీగా ఒకరు నేనంటే నేను అనే విధంగా పూల బొకేలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి అందరూ కూడా ట్రై చేస్తారు. అంటే కొంతమంది అయితే కండువాలు కప్పి పూల బొకేలు ఇచ్చి ఆయన ఘనంగా స్వాగతం పలికినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. ఒక్క పాటతోని ప్రపంచం మొత్తం మీద అందరికీ కూడా ఎవరెవరైతే యూట్యూబ్ చూస్తారో ఆ ఒక్క పాటతో అందరికీ కూడా పరిచయమైనటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ఇక్కడ అమెరికాలో కూడా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి కోసం అందరూ కూడా పూల బొకేలు నేనంటే నేనని ఇవ్వడానికి అందరూ కూడా ముందుకెళ్తుంటే అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని అడ్డుకున్నప్పటికీ కూడా వాళ్ళను కూడా తోసుకుంటూ ముందుకెళ్ళి రేవంత్ రెడ్డికి బొకేలు ఇవ్వడానికి అందరూ పోటాపోటీన ప్రయత్నం చేస్తారు. సో అది చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఈ ఫోటోలు కానీ, దీనికి సంబంధించిన వీడియోలు కానీ విపరీతంగా చెక్కలు కొట్టడం కానీ చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ దేశంలో అమెరికాలో కూడా రేవంత్ రెడ్డి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ చూసిన వెంటనే అందరూ కూడా ఆయన గురించి నినాదాలు చేయడం ఏంటి అనే విధంగా కూడా చాలా మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరూ కూడా మళ్ళీ సీఎం కేసీఆరే అవుతాడు అనే విధంగా చాలా మంది ధీమాగా ఉన్నప్పటికీ కూడా అసలు ఊహించని విధంగా, అంటే ఆ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ అనేది రూపు మారిపోతుంది, అసలు మొత్తానికే ఉండదు అనుకునే రోజుల్లో అసలు ఊహించని విధంగా ఆ కాంగ్రెస్ అనేది గెలవడం, అంటే ఊహించని విధంగా విజయం సాధించి సీఎం రేవంత్ రెడ్డి కావడం చాలా మంది కూడా చాలా షాకింగ్ గా ఉండేది. అంటే తెలంగాణకు సంబంధించి ఒక పులిబిడ్డ అనే విధంగా కూడా రేవంత్ రెడ్డిని అని చాలా మంది అనుకుంటా ఉంటారు. సో అలాంటి వ్యక్తి గురించి నార్మల్ గా చెప్పుకోవాలంటే ఇప్పటికీ కూడా 6 గ్యారెంటీలు అనే పేరుతోని తెలంగాణ మొత్తం కూడా మంచి పేరు సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి అంటే కొంతమంది నెగిటివిటీని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ కాంగ్రెస్ గురించి, రేవంత్ రెడ్డి గురించి చాలా మంది కూడా చాలా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఆయన గవర్నమెంట్ గురించి మంచిగానే చేస్తున్నాడు, పనులు కూడా మంచి పనులు చేస్తున్నాడు, ఉద్యోగాలు తీసుకొస్తా ఉన్నాడు, అండ్ ఫ్రీ బస్సులు ఇలాంటివన్నీ కూడా చెప్పిన హామీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు అనే దిశగా కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అలాంటి వ్యక్తి గురించి అటు అమెరికాలో కూడా ఆయన గురించి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.